నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంఖ్య. ఏపీలో మంత్రివర్గ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. ఒక కొత్త ఎంట్రీతో పాటు సుమారుగా 7 నుంచి 10 మంది వరకు మంత్రుల్ని చేంజ్ చేయబోతున్నారు. అంటే రకరకాల కారణాలు, వాళ్ళ పనితీరు బాగాలేదనేసి, నియోజకవర్గాల్ని పట్టించుకోవట్లేదు అనేది, అవినీతి అనే అంశంతో పాటు ఎక్కడ ఏ మీటింగ్లకు సరిగ్గా రావట్లేదు, క్యాడర్ని సమాయత్తం చేయట్లేదు అంటే ఇలా రకరకాల కారణాలతోటి 7 to 10 మెంబర్స్ని అయితే ప్రక్షాళన చేయబోతున్నారు. వాళ్ళ ప్లేసుల్లో కొంతమందిని తీసుకోబోతున్నారు. ఈ సమీకరణాలు కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగు రాజ్యంలో వీళ్ళు అర్హులు, వీళ్ళకిస్తే అది ఖచ్చితంగా కూటమికి చాలా ప్లస్ అవుతుంది, ఆ సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేసినట్టుగా ఉంటుంది అంటూ మన చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లాగట్ట శ్రీకాంత్ గారు కొన్ని పేర్లను తెరమికి తీసుకురావడం జరిగింది. దాంట్లో వాళ్ళనే ఎందుకు ఎంచుకోవాలి, వారి నేపథ్యం ఏంటి, ఎన్నిసార్లు గెలిచారు, ఈసారి వాళ్ళకి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతవరకు ఉంది అనే పూర్తి విశ్లేషణలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొదటగా గౌర సామాజిక వర్గానికి చెందిన విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆయన ముందు వరుసలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు గణబాబు గారికి ఇవ్వాలి, ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, దీనికి సంబంధించి కూటమి ఆ దిశగా అడుగులు వేస్తే ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆలస్యం చేయకుండా శ్రీకాంత్ గారి మాటల్లోనే మరింత సమాచారం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. నిజంగా మంత్రివర్గ మార్పు చేర్పుకు సంబంధించి మనం బీసీ, ఓసీ ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి ఈ నియోజకవర్గంలో వీళ్ళని మారిస్తే ఈ ప్లేస్లో వీళ్ళు ఉన్నారన్న విశ్లేషణకు సంబంధించి చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. మరి వైజాగ్ పశ్చిమ నుంచి ఎందుకు గణబాబు గారిని మీరు సూచించడం జరిగింది? అంటే గౌరవ సామాజిక వర్గంకి సంబంధించి ఆయనను ప్రథమంగా పరిగణలోకి తీసుకోండి అంటూ కూడా మీరు సజెస్ట్ చేశారు. ఎందుకు, ఆయన నేపథ్యం ఏంటి, ఆయన ఎన్నిసార్లు గెలిచారు, ఒక్కసారి దానికి సంబంధించిన డీటెయిల్స్లో చాలా మంచి ప్రశ్న సంధ్య గారు. ఇది నాకు చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్న, కూడా విశ్లేషణతో కూడినటువంటి ప్రశ్న నేను సంధించారు. ఇక్కడ ఒక సామాజిక రాజకీయ విశ్లేషకులు అనేవాళ్ళు ఎప్పుడు ఏంటంటే, కొంతమంది పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అట్లా ఒక సామాజిక రాజకీయ విశ్లేషకుడిగా నాకు సాఫ్ట్ కార్నర్ ఎవరి పట్ల ఉంటుంది అంటే, ఒక నిమ్మకాయల చంద్రాయప్ప గారు. ఆయన తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న రోజు నుంచి ఇవాళ వరకు ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆ పార్టీ ఎన్నో ఒడిదుడుకులకు లోనైనప్పుడు కూడా దాదాపు ఆయన 15 సంవత్సరాల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. ఉండి ఆ పార్టీని తన భుజస్కంధాల మీద నడిపించి ఆ తర్వాత కానీ ఆయన ఎమ్మెల్యే కాలేకపోయారు. అంత క్రితం ఒకసారి శాసనమండలి సభ్యుడయ్యారు. ఆ తర్వాత వరుసగా ఇవాళ హ్యాట్రిక్ సాధించినటువంటి వీరుడు ఆయన. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పుడు నాకు వి హనుమంతరావు గారు అంటే చాలా గౌరవం. అట్లాగే ఢిల్లీలో అమలాపురానికి చెందిన కేబీఆర్ నాయుడు గారు అని ఉంటారు. ఆయన అంటే కూడా చాలా గౌరవం. ఎందుకు అంటే వీళ్ళు ఆ పార్టీ అధికారంలో ఉందా లేదా, ఒడిదుడుకులు లోనవుతోందా, లేకపోతే అసలు అధికారంలోకి రాకపోవచ్చేమో అనుకున్నా కూడా వాళ్ళు పార్టీ సిద్ధాంతాలకి భావజాలాలకి కట్టుబడి వాళ్ళు ఆయా పార్టీల్లో కొనసాగుతున్నటువంటి వాళ్ళని నేను చాలా గౌరవిస్తాను. అట్లాగే సోమవీర్రాజు గారు భారతీయ జనతా పార్టీ. ఇట్లా కొంతమంది అంటే నాకు అపరిమితమైనటువంటి గౌరవం. ఆ గౌరవం నా గణబాబు గారి కుటుంబం మీద కూడా ఉంది. ఎందుకు అంటే ఈ గౌరవ సామాజిక వర్గానికి సంబంధించి ఈ సామాజిక వర్గం మీకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మాత్రమే ఉంది. వీళ్ళు అనకాపల్లి ప్రధానమైనటువంటి కేంద్రం, వీళ్ళకి అనకాపల్లి, యలమంచిలి, విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో కేంద్రీకృతమై ఉన్నటువంటి సామాజిక వర్గం. ఆ తర్వాత మళ్ళీ మీకు విజయవాడ వంటంలో కనిపిస్తారు ఉద్దా వెంకన్న గారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధమైనటువంటి ప్రయాణం చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అనేది ఒక చరిత్ర, గౌరేశ్వర చరిత్ర. చాలా మనం మద్రాసు మహానగరం నుంచి మొదలుపెట్టి చిత్తూరు మీదుగా సాగుతుంది ఆ చరిత్ర. అది మనం ఇంకొక రోజు మాట్లాడుకుందాం. వీళ్ళు అసలు ఏ సామాజిక వర్గంలోని ఏ తానులోని మొక్కో ఇంకొక రోజు మాట్లాడుకుందాం. అదొక చరిత్ర, అదొక సామాజిక చరిత్ర, అది వేరే విషయం. ఇప్పుడు వీళ్ళక్కడ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ 3 నియోజకవర్గాలు ప్రధానంగా కేంద్రీకృతమై ఉన్నటువంటి సామాజిక వర్గం ఇది. వీళ్ళు దొంగతనం చేయరండి, తప్పు చేయరండి, అప్పులు చేస్తారేమో కానీ తప్పు చేయరండి, అబద్ధం చెప్పరండి. తర్వాత ఏంటంటే వీళ్ళు కూరలు బండి అయినా పెట్టుకుని కూరలు అమ్ముకునైనా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అమ్ముకునైనా జీవిక దొంగతనం చేయరు, అబద్ధం చెప్పరు, చాలా నిజాయితీగా కష్టపడి పనిచేసేటటువంటి తత్వం. అనకాపల్లి బెల్లం మండీలు అంటారు. అనకాపల్లి బెల్లం చాలా ప్రశస్తి పొందినటువంటి బెల్లం. ఆయుర్వేద ఔషధాల్లో కూడా అనకాపల్లి బెల్లాన్ని వాడతారు. అట్లా ఎగుమతికి అర్హత ఉన్నటువంటి బెల్లం కూడా అనకాపల్లి. ఈ బెల్లం మండీల మీద విపరీతమైనటువంటి అధికారం గవర్నర్లది అనమాట. అనకాపల్లికి వెళితే మనకు అర్థం అవుతుంది.
ఇట్లా వీళ్ళు అక్కడి నుంచి సారాయి కాచేటటువంటి వ్యాపారం, అక్కడి నుంచి వైన్ షాప్ పర్మిట్స్, దీంట్లోకి వచ్చి ఈ పునాదుల మీద వీళ్ళు అధికారికంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేపథ్యం. ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారిని ఆయన సర్పంచ్ మొదలుకొని ఎంపీ దాకా అన్ని పదవులు చేసినటువంటి వ్యక్తి. ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారి తర్వాత పెతకంశెట్టి అప్పల నరసింహం గారు, సాక్షాత్తు గణబాబు గారు తండ్రి గారు. ఓకే. ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారిని ఓడించాలంటే ఎంపీగా ఏం చేయాలి? ఎందుకంటే అనకాపల్లి ఎంపీగా ఆయన అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్నటువంటి కాంగ్రెస్ నేత. సర్పంచ్ రాజకీయాల నుంచి ఎంపీ రాజకీయాల వరకు చూశాడు ఆయన. రాష్ట్ర మంత్రి చేశాడు, కేంద్ర మంత్రి వరకు వెళ్ళాడు. ఆ స్థాయి వ్యక్తి అనమాట ఆయన. అక్కడ 1983లో పెందుర్తి నియోజకవర్గం నుంచి గణబాబు గారి తండ్రి గారైన అప్పల నరసింహం గారు తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది పోటీ చేయడానికి గౌర సామాజిక వర్గం. ఆయన పోటీ చేశారు, గెలిచిన తర్వాత ఈ ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడిని ఓడించాలంటే ఏం చేయాలని ఈ పెతకంశెట్టి అప్పల నరసింహం గారిని పోటీకి పెట్టారు. 84లో లోక్సభ ఎన్నికలు వచ్చింది. ఆయన అనూహ్యంగా గెలిచారు. అసలు ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారిని ఓడించడం ఏంటి? ఓకే. ఒక అద్భుతమైనటువంటి రాజకీయ పరిణామం అనమాట. పరిణామ క్రమంలో ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారిని ఓడించినటువంటి ధీరుడు పెతకంశెట్టి అప్పల నరసింహం గారు. ఆ తర్వాత 2 సార్లు పెతకంశెట్టి అప్పల నరసింహం గారు ఓడిపోయారు, అది వేరే విషయం. అనకాపల్లి నియోజకవర్గం 2 సార్లు ఆయన ఓడిపోయారు, అది వేరే విషయం. ఆయన పోటీ చేశారు, తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. 99 ఎన్నికలకు కానీ గణబాబు గారికి పోటీ చేసే అవకాశం రాలా. 99 ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుంచే గణబాబు గారు పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు మొట్టమొదటిసారి తండ్రి అనంతరం. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో అవకాశం రాలేదనుకుంటాను. మీకు 2009 నాటికి ఏమైందంటే టీం గంటా శ్రీనివాసరావు అనేది ఒకటి ఫామ్ అయింది ప్రజారాజ్యంలోకి రావటానికి. టీం గంటా శ్రీనివాసరావులోకి గంటా శ్రీనివాసరావు గారు, గణబాబు గారు, గంటా శ్రీనివాసరావు గారి సొంత సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ దిశగా ఆయన పినపోలు వెంకటేశ్వరరావు, తర్వాత ప్రగడ నాగేశ్వరరావు, ఇట్లా కొంతమందిని, గొంతిన నాగేశ్వరరావు అనుకుంటా, గొంతిన నాగేశ్వరరావు, పినపోలు వెంకటేశ్వరరావు, వీళ్ళందరినీ తీసుకుని గంటా శ్రీనివాసరావు గారు వచ్చారు. వాళ్ళు కూడా పోటీ చేయడం జరిగింది. అప్పుడు 2009 ఎన్నికలకి ఏమైందంటే విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఏర్పడింది. విశాఖ అప్పుడు 1, 2 రెండే ఉండేది. ఓకే. ఈ 1, 2 కాస్త ఏమైనాయంటే విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ, విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం 4 నియోజకవర్గాలు ఏర్పడితే విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో కాపులు, గవర్లు నువ్వా నేను అనే పరిస్థితుల్లో ఉంటారు. ఒక 50,000 గవర్లు ఉన్నారనుకోండి, 45,000 కాపులు ఉంటారు. ఓకే. ఈ గవర్లకి ప్రధానమైనటువంటి కేంద్రంగా మారింది. 2009 ఎన్నికల్లో బొడ్డేటి కాశీ విశ్వనాథం అని గౌర సామాజిక వర్గం, ఆయన ప్రజారాజ్యం నుంచి పోటీ చేయాల్సినటువంటి నేపథ్యంలో ఆయన ఆల్మోస్ట్ ఆల్ ఫ్రంట్ వారియర్గా వచ్చి నించున్న తర్వాత ఏమైందంటే గంటా శ్రీనివాసరావు గారు, టీం గంటా శ్రీనివాసరావులో గణబాబు గారు వచ్చారు. గణబాబు గారికి ఉన్నటువంటి అర్హత ఏంటి? తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి పెతకంశెట్టి అప్పల నరసింహం గారు అబ్బాయి ఇప్పటికే 99 ఎన్నికల్లో ఒకసారి శాసనసభ్యుడిగా వేసిన వ్యక్తి ప్రజారాజ్యం పార్టీకి వచ్చి పోటీ చేసి గెలుపొందడం అనేటటువంటి నేపథ్యం. అయితే పాప స్వల్ప ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతులు, మల్ల విజయప్రసాద్ గారి చేతిలో ఓడిపోయారు. ఓకే. ఓడిపోయిన తర్వాత మీకు ఇవాళ ఆ తర్వాత తిరిగి గంటా శ్రీనివాసరావు గారు తెలుగుదేశంలోకి వచ్చారు కదా. 2014 ఎన్నికలు గంటా శ్రీనివాసరావు గారు తెలుగుదేశంలోకి వచ్చారు. గంటా శ్రీనివాసరావు గారితో పాటు వీళ్ళందరూ కూడా తెలుగుదేశంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైందంటే 14, 19, 24 వరుసగా అన్ని ఎన్నికల్లో గణబాబు గారు గెలుస్తూ వచ్చారు. ఓకే. ఇక్కడ కాసేపు గణబాబు గారి విషయాన్ని మనం పక్కన పెట్టి గౌర సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు ఎంత వైభవం అనుభవించారో పక్కన పెడితే తెలుగుదేశంలో అంత వైభవాన్ని అనుభవించినటువంటి నేత అనకాపల్లి మాజీ శాసనసభ్యులైన దాడి వీరభద్రరావు గారు. అవును. ఆయన అప్రతిహతంగా శాసనసభ్యుడిగా కొనసాగారు, రాష్ట్ర మంత్రిగా కొనసాగారు. టాప్ 10 తెలుగుదేశం లీడర్స్లో మనం ఒకసారి ఒక లిస్ట్ కానీ తీసుకుంటే దాడి వీరభద్రరావు గారి పేరు ఉండేది. ప్రతిసారి రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన మంత్రిమండలిలో ఆయన ఉంటూ ఉండేవారు. దాడి వీరభద్రరావు గారు ఎన్ని పార్టీలు మారారు ఈవేళ అంటే ఆయన తెలుగుదేశంలోకి వెలుపలికి వచ్చి వైకాపాలోకి వెళ్ళారు, వైకాపాలో నుంచి జనసేనకు వచ్చారు, జనసేనలో నుంచి తిరిగి వైకాపాలోకి వచ్చారు, వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు, వాళ్ళ కుమారుని పోటీ. ఇంత మనకు క్లెమ్జినెస్ కనిపిస్తుంది. జస్ట్ ఈ 10 years లో చాలా మార్పులు. ఎప్పుడు ఏ పార్టీలో దాడి వీరభద్రరావు గారు అర్థం కానటువంటి, ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఆలోచించుకునేటటువంటి పరిస్థితి. ఇదే పని కొనతాల రామకృష్ణ గారు చేశారు. కాంగ్రెస్లో ఆఫ్టర్ ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు కొనతాల రామకృష్ణ గారిని రాజశేఖర రెడ్డి గారు ప్రోత్సహిస్తూ వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైందంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొనతాల రామకృష్ణ గారు మంత్రిమండలిలో అలరారారు. ఏకైక మంత్రి. అవును. కొనతాల రామకృష్ణ గారు
గౌర సామాజిక వర్గం నుంచి ఏకైక మంత్రి అసలు మామూలు హవా కాదనమాట. అట్లాంటిది ఆయన తర్వాత ఆయన వెలుపలికి వచ్చారు, వైకాపాలోకి వెళ్ళారు, వైకాపాలో నుంచి తిరిగి తెలుగుదేశం వైపు చూసారు, తెలుగుదేశం నుంచి తిరిగి వైకాపా అన్నారు, వైకాపా నుంచి మళ్ళీ తిరిగి జనసేన అన్నారు, మధ్యలో కాసేపు బీజేపీ గురించి ఆలోచించారు, చాలా జరిగినాయి అనమాట. వచ్చిన తర్వాత ఏమైందంటే ఈవేళ జనసేన నుంచి ఈ ప్రాంతం నుంచి రూరల్, పెందుర్తి రూరల్, విశాఖ పశ్చిమ అర్బన్, రూరల్ నుంచి మీకు పంచకల్ రమేష్ బాబు కాపు సామాజిక వర్గం, ఆయనకు అవకాశం వచ్చేటటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో. ఇక్కడ మీ గౌర సామాజిక వర్గం హీఈస్ వెయిటింగ్ అనమాట. తెలుగుదేశం నుంచి గంటా శ్రీనివాసరావు గారు పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గం కాబట్టి ఈ సామాజిక వర్గం నుంచి పంచకల్ రమేష్ బాబు గారికి ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశంలో ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు గణబాబు గారికి రొట్టె విరిగి నేతిలో పడినట్టు రాష్ట్ర మంత్రి అయ్యేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఒక్కసారి మాత్రమే ఆయన ప్రజారాజ్యంలోకి వెళ్ళి ఓడిపోయి తిరిగి మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చి 4 పర్యాయాలు తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడిగా ఈ ఎన్నికలతో కలిపి 4 సార్లు ఆయన శాసనసభ్యుడు తెలుగుదేశంలో. ఓకే, కాబట్టి ఇంత ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి వ్యక్తికి, నాయకుడికి ఖచ్చితంగా ఆ సామాజిక వర్గాన్ని గుర్తించాలి. లిమిటెడ్ కమ్యూనిటీ సామాజిక వర్గాల ప్రకారం చూస్తున్నారా, నియోజకవర్గాల రీప్లేస్మెంట్ ప్రకారం కాదు, సామాజిక వర్గమేనండి మీకు నియోజక అంటే ఇప్పుడు కాదండి. వైజాగ్ ఇప్పుడు మనకు ఒక్కొక్క జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడానికి ఒక మంత్రిని మనం చూస్ చేస్తాం కాబట్టి అదే ఇప్పుడు అనకాపల్లి, విశాఖ ఇప్పుడు 2 జిల్లాలండి. మన్యం మళ్ళీ వేరే అయింది. మన్యం, రంపచోడవరం, పాడేరు, అరకు, పాలకొండ, కురుపాం ఇవన్నీ కలిసి మన్యం అయిందండి. మన్యం కాసేపు పక్కన పెడదాం మనం. పక్కన పెడితే విశాఖ, అనకాపల్లి ఒక యూనిట్గానే చూస్తారు ఎప్పుడు. దానికి ఒకటి ఇచ్చారు, దీనికి ఒకటి ఇచ్చారని కాకుండా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి అంతమందికి ఇచ్చారు. ఓకే, అని తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక కాపు ఒక గవర్కి ఇచ్చారు. ఓకే, దేర్ ఎండ్స్ ది మ్యాటర్, ఈక్వేషన్ ఈజ్ ఓవర్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ గణబాబు గారికి అవకాశం తలుపు తట్టింది. ఓకే, అంటే మరీ ముఖ్యమైనటువంటి ఇంకొక సమీకరణ ఏంటంటే ఇప్పుడు ఇదే ప్రాంతానికి చెందినటువంటి కాపు సామాజిక వర్గం రమేష్ బాబు గారు వస్తున్నారు, గౌర సామాజిక వర్గం నుంచి మన గణబాబు గారు వస్తున్నారు. ఇప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ గారి తప్పిస్తే ఇంకొక యాదవుడికి ఇవ్వాలంటే గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు గారే పరిశీలనలోకి వస్తారు. అది వేరే రాయలసీమ యాదవ్ సామాజిక వర్గం కదా, అందుకే యాదవుడికి సామాజిక నేను సామాజిక వర్గాల గురించి చెప్తున్నా. సామాజిక సమీకరణాలే మీకు ఇప్పుడు రాష్ట్ర మంత్రి మండలిలో ఏమవుతుందంటే ఒకప్పుడు నేను ఎర్లీ 90s చెప్తున్నా మీకు. ఎర్లీ 90sలో ఏంటంటే మంత్రివర్గ విస్తరణ జరిగినా లేకపోతే నూతన మంత్రిమండలి ఏర్పడినా విలేకరులు ఏ సామాజిక వర్గానికి ఎన్ని ఇచ్చారని చెప్పి అడిగేవాళ్ళు. ఏ ప్రాంతానికి ఎన్ని ఇచ్చారు, ఏ జిల్లాకి ఎన్ని ఇచ్చారు అనేది చర్చలోకి వచ్చేది కదా. తర్వాత జరిగేది ఆ చర్చ, ఈ జిల్లాకి ఇచ్చారా ఆ జిల్లాకి ఇవ్వలేదా అని. ఏ సామాజిక వర్గానికి ఇచ్చారు, ఏ తమాషా ప్రకారం ఏ సామాజిక వర్గానికి ఇచ్చారని మాట్లాడుకునేవాళ్ళు అనమాట. అట్లాగా ఇప్పుడు ఏంటంటే గణబాబు గారికి ఎందుకు ఇవ్వాలంటే 4 సార్లు తెలుగుదేశంలో ఆయన శాసనసభ్యుడు, ఖచ్చితంగా ఆయన సేవల్ని పార్టీ అధిష్టానం గుర్తిస్తుందని మనం కోరుకుందాం. అందులోనూ నెక్స్ట్ జీవీఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి వైజాగ్ అది ప్రాతినిధ్యం ఇచ్చినట్టుగా ఇస్తే అది వాళ్ళ అకౌంట్లో వేసుకోవడానికి కూడా కొంచెం మార్గం కూడా సుగమం అవుతుంది. మీరు చెప్పిన దానికంటే మీరు చెప్పని పాయింట్ ఇది రేపు మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి చాలా ఆగిపట్టు అవుతుంది. ఎందుకంటే ఆ సామాజిక వర్గాన్ని గుర్తించారనేది, అందులో పార్టీలో కష్టపడ్డ వ్యక్తికి ఒక గుర్తింపు లభించింది అనేది అన్ని రకాలుగా కూడా అది ప్లస్ అవుతుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.